హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మన కోర్టు నోటిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ హీరింగ్ అప్డేట్ అండి. ఇది మీరు గమనించినట్లయితే దగ్గర ఆ రోజు మనకు November 4th హీరింగ్ డేట్ రావాల్సింది, కానీ ఆ రోజు మిస్ అయిపోయింది. సో అప్పటి నుంచి మనకు ఎలాంటి అప్డేట్ లేదు, అందరం చాలా వెయిట్ చేసాము. సో ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా మనకు ఒక అప్డేట్ వచ్చిందండి. అదేంటంటే నెక్స్ట్ హీరింగ్ డేట్ మనకు వచ్చిందండి. మీరు నా వీడియోస్ కానీ గమనించినట్టయితే నేను పక్కా చెప్పానండి, గుర్తుందో లేదో, కానీ కొంతమంది కింద నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఏంటంటే నేనేం చెప్పానంటే November 4th మిస్ అయిందండి. తర్వాత నేను ఒక వీడియో చేశాను, ఏమనంటే November 11 కానీ 12 కానీ ఉంటుంది, లేకపోతే 17th కానీ 18th కానీ ఉంటుందని చెప్పి నేను వీడియోలలో 2-3 వీడియోలలో చెప్పానండి. చెప్తే కింద కొంతమంది నెగిటివ్ కామెంట్ చేశారు. ఏమనంటే నువ్వు పెద్ద తెలుసా, నీకు బాగా తెలుసా, మీకు అంత లీగల్ ఏముంది, ఆడింకా నువ్వు లిస్ట్ అవ్వలేదు, మీకు తెలుస్తుంది అని చెప్పి కొంచెం నెగిటివ్ కామెంట్స్ చేశారు. సో నేనేం పట్టించుకోలేదు. కానీ మీరు గమనించినట్టయితే నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదండి. నేను ఒక 1 week ముందే వీడియో పోస్ట్ చేశాను కదా, అలానే ఉంటుంది. కాబట్టి మీరు ఆ వీడియోలో చూసుకోండి. నేను November 17th కానీ 18th కానీ లిస్ట్ అవుతుంది అని నేను చెప్పాను, కాబట్టి మీరు చూసుకోవచ్చు. అందుకని నెక్స్ట్ కాబట్టి మీరు కానీ గమనిస్తే ఇప్పుడు మనకు మండే లిస్ట్ అయిందండి. అదే November 17th లిస్ట్ అయిందండి. ఇదే దానికి సంబంధించిన అప్డేటు చూడొచ్చు. కేసు నెంబర్ వచ్చి 59 అండి. శ్రీదేవి ఉంది కదండి, ఇవన్నీ కోర్టు కేసులకు సంబంధించి నెంబర్స్ అండి. మనకు మెయిన్ నెంబర్ వచ్చి 22390 అండి, మెయిన్ కేస్ నెంబర్ ఇది. మీరు గమనించినట్లయితే మనకు మండే హీరింగ్ జరుగుతుంది, అది కూడా కేస్ నెంబర్ 59. దగ్గర నేను మొత్తం చెక్ చేసినప్పుడు 180 అబోనే ఉన్నాయి, మ్యాక్సిమం 200 అబోవ్ ఉన్నాయి అనుకుంటా అండి. 200 అబోవ్ కేసెస్ ఉన్నాయి. దాంట్లో మంది 59 వచ్చిందండి. 100% హీరింగ్ వస్తుంది. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. 100% హీరింగ్కి వస్తుంది కన్ఫామ్గా. ఆ రోజే స్టే కూడా వెకేట్ అయిపోతుంది. సో భయపడాల్సిన అవసరం లేదు, పక్కాగా ఆ రోజు స్టే వెకేట్ అయిపోతుంది. మనకు రిజల్ట్స్ కూడా అంటే మనకు 17th హీరింగ్ జరిగి మనం అనుకున్నట్టు స్టే కానీ వెకేట్ అయిపోతే, అంటే అక్కడ మీరు మెన్షన్ చేశారండి ఏంటంటే నెక్స్ట్ హీరింగ్, దీనికి సంబంధించి నెక్స్ట్ హీరింగ్ జరిగేంత వరకు స్టే ఉంటుందన్నారు. సో మనకు అక్కడ నెక్స్ట్ స్టే కంటిన్యూ చేస్తున్నామని జడ్జి గారు చెప్తేనే మనకు స్టే కంటిన్యూ అయినట్టు, లేదా అంటే మనకు ఆ రోజు స్టే వచ్చింది కదండి, ఆ స్టే ప్రకారం అయితే దాంట్లో ఉండే పాయింట్స్ ఏంటంటే నెక్స్ట్ హీరింగ్ వరకు దీని మీద స్టే ఉంటుందన్నారు. సో ఈ 17th కానీ హీరింగ్కి వచ్చింది అనుకోండి, జడ్జి గారు దీని మీద స్టే అలానే కంటిన్యూ అవుతుంది అని ఆయన చెప్పకపోతే మాత్రము ఆ రోజుతో స్టే వెకేట్ అయిపోతుంది. అర్థమవుతుందండి నేను చెప్పేది? ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకుని, ఆ రోజుతో స్టే వెకేట్ అవుతుంది. జస్ట్ ఆయన స్టే కంటిన్యూ అవుతుంది అని చెప్పకపోతే మాత్రం స్టే వెకేట్ అయిపోతుంది. వితిన్ 1 weekలో మనకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. నేను చెప్పాను కదండి, స్టే మన హీరింగ్ వచ్చే స్టే వెకేట్ అయిపోయినా 1 weekలో రిజల్ట్స్ వస్తాయని నేను చెప్తూనే ఉన్నా, ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా. కావాలంటే రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా స్టే వెకేట్ అయిపోతానే 1 weekలో రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఎలాంటి టెన్షన్ పడద్దండి, ఏమి నెగిటివ్గా మనకు జరగదు. అంతా జనరల్ అభ్యర్థులకు మంచిగానే జరుగుతుందండి. బీ పాజిటివ్గా ఉండండి, అంతా మంచిగా జరుగుతుంది. ఆ రోజు స్టే వెకేట్ అవుతుంది. ఓకేనండి, థ్యాంక్స్ అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తుంటాను, కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.